అధ్యాయం 27. ద్రోణుని మాటలు వినిన భీష్ముడు వెంటనే నేను సంతోషముగా మిమ్మల్ని పాండవ కౌరవులకు గురువుగా నియమిస్తున్నాను అనెను. కురువంశీయులందరూ మిమ్మల్ని పూజ్యులుగా గౌరవించెదరు మరియు మీ సేవకు అత్యుత్తమ వసతి సౌకర్యములు ఏర్పాటు చేయబడును అంటూ స్పందించెను. దానితో ద్రోణాచార్యుడు రాకుమారులకు శాస్త్రోక్తముగా విద్య నేర్పించడం ప్రారంభించెను. అతనికి సొంత భవనము మరియు అపార సంపదలు సమకూర్చబడెను. కొంతకాలము తరువాత ద్రోణుడు తన శిష్యులను ఉద్దేశించి ఇట్లు పలికెను. నా మనస్సులో మీకు విద్య నేర్పుటలో ఒక ప్రత్యేక ఉద్దేశం కలదు. మీరు ధనుర్విద్య శాస్త్రములో పూర్తి నిష్ణాతులైనప్పుడు నా కోరిక తీర్చగలరా? ఆ విధముగా కురు పాండవులతో పలికి ద్రోణుడు మౌనముగా నిలబడెను. అప్పుడు అర్జునుడు ఉత్సాహముగా ముందుకు వచ్చి, గురుదేవ, నేను మీ కోరికను తీరుస్తాను. అది ఏదైనాను నేను దానిని తప్పక నెరవేరుస్తాను. అదే నిజమైన శిష్యుని విధి అనెను. అది వినిన ద్రోణుడు అర్జునుని గాఢముగా హత్తుకొని ఎంతో సంతోషించెను. ఆ తరువాత ద్రోణుడు పాండవ కౌరవులకు తన శిక్షణను కొనసాగిస్తూ ఉండెను. క్రమముగా అనేక మంది ఇతరులు కూడా వారి వద్దకు శిక్షణ కోసం చేరారు. అతని శిష్యులలో సూతుడైన కర్ణుడు కూడా ఉండెను. అతడు తక్కువ సమయంలోనే దుర్యోధనునికి మిత్రుడు అయ్యెను. అర్జునుని పట్ల ద్వేషముతో కర్ణుడు అవకాశం చిక్కినప్పుడల్లా అతడిని నిందింపసాగెను. అర్జునుడు ఎల్లప్పుడూ గురువుకు సన్నిహిత సేవలను అందిస్తూ ఉండేవాడు. గురువు పట్ల భక్తి చేత అర్జునుడు మిగిలిన శిష్యులందరినీ అధిగమిస్తూ ధనుర్విద్యలో గొప్ప నైపుణ్యమును సాధించెను. ద్రోణునికి కూడా అర్జునుని పట్ల ప్రత్యేక అభిమానము. దానితో అతడు ఇతరులు ఎవ్వరూ యుద్ధరంగంలో అర్జునుని అధిగమించలేరు అని నిర్ధారణకు వచ్చెను. అర్జునుని పట్ల అభిమానము ఉన్నప్పటికీ ద్రోణుడు సహజముగానే కుమారుని పట్ల వాత్సల్యమును కలిగి ఉండేవాడు. శిష్యులను నీరు తీసుకురమ్మని పంపుతూ శిష్యులందరికీ సన్నటి మూతి కలిగిన పాత్రను ఇచ్చి అశ్వత్థామకు మాత్రం వెడల్పాటి మూతి కలిగిన పాత్రను ఇచ్చేవాడు. దానితో వారికి తమ పాత్రలను నీటితో నింపుటకు ఆలస్యం అయ్యేది. ఏమైనాను అశ్వత్థామ పాత్ర త్వరగా నిండుటతో అందరికంటే ముందుగా తిరిగి చేరుకునేవాడు. మిగతా శిష్యులు వచ్చేలోపు ద్రోణుడు కుమారునికి అదనముగా అస్త్రవిద్యలోని రహస్యాలను తెలిపేవాడు. ఇవి ఇతర శిష్యులకు లభ్యమయ్యేవి కాదు. ఈ విషయమును గ్రహించిన అర్జునుడు ఆ రోజు నుండి అతడు వరుణాస్త్రాన్ని ప్రయోగించి పాత్రలో నీరు నింపుకొని అశ్వత్థామ తిరిగి చేరుకునేసరికి అతడు కూడా చేరుకునేవాడు. దానితో వారిద్దరూ అదనముగా సమానముగా అస్త్రశాస్త్ర రహస్యాలను పొందగలిగేవారు. అర్జునుని శ్రద్ధాభక్తుడు ద్రోణునికి ప్రియమైన వాడిగా చేసెను. ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనము చేస్తున్న సమయంలో బలమైన గాలి వీచుటతో దీపము ఆరిపోయెను. చీకటిలో కూడా తన చేయి తడుముకోకుండా నోటి దగ్గరకు వెళ్ళుటను గమనించిన అర్జునుడు గురి తప్పకుండా ఉండుటకు వెలుతురు అవసరం లేదని అభ్యాసము కావాలనని గ్రహించెను. ఆ రోజు నుండి అతడు చీకటిలో కూడా అభ్యాసము చేయడం ప్రారంభించెను. ఒకరోజు రాత్రి అర్జునుని వింటినారి శబ్దమును వినిన ద్రోణుడు సంతోషముగా అతని దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా ఆలింగనము చేసుకొని, అర్జున, ఇతరులు ఎవరు నీకు వలె ఇంతటి దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించగలరు? నీవు నిశ్చింతగా ఉండు. నిన్ను మించిన ధనుర్ధరుడు ఎవరూ లేకుండా ఉండునట్లుగా నిన్ను సాటిలేని వ్యక్తిగా చేస్తాను అనెను. ద్రోణాచార్యుని ఖ్యాతి విస్తారమగుటతో వేలాది రాజులు రాకుమారులు అతని శిష్యరికమును ఆశించి హస్తినాపురముకు దూరదూర దేశాల నుండి వచ్చేవారు. అలా వచ్చిన వారిలో నిషాదరాజు హిరణ్యధనువుని కుమారుడైన ఏకలవ్యుడు ఉండెను. ద్రోణుడు నైతిక సూత్రాలను అనుసరించి నీచ జాతిలో జన్మించిన ఏకలవ్యుని శిష్యునిగా అంగీకరించుటకు నిరాకరించెను. అంతేకాకుండా ఉచ్చజాతి రాకుమారులైన తన ఇతర శిష్యులను మించిపోగలడనే భయము ద్రోణుని మనస్సులో ఉండెను. ద్రోణాచార్యుని పాదాలనంటి ఏకలవ్యుడు నిరాశ మరియు అవమానముతో తల వంచుకొని అడవికి వెళ్లిపోయెను. ఏమైనను ఏకలవ్యుడు తన నిశ్చయమును విడవలేదు. దానితో మట్టితో ద్రోణాచార్యుని మూర్తిని నిర్మించుకొని ఆ విగ్రహమును తన గురువుగా భావిస్తూ శ్రద్ధాభక్తులతో పూజిస్తూ అస్త్రాభ్యాసమును ఆరంభించెను. గురువు పట్ల అతని అసాధారణమైన భక్తి శ్రద్ధలు మరియు నిరంతర సాధన చేత కొంతకాలంలోనే అతడు ధనుర్విద్యలో నైపుణ్యమును సాధించెను. ఒకరోజు పాండవులు మరియు కౌరవులు ద్రోణాచార్యుని అనుమతితో అడవిలో వేటా విహారముకు వెళ్లారు. వారితో పాటు ఒక అనుచరుడు వేట కుక్కను, రాకుమారుల వస్తు సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారు. ఆ కుక్క తిరుగుతూ ఏకలవ్యుడు బాణసాధన చేసే ప్రదేశముకు చేరుకొనెను. అతడు నల్లగా మలిన వస్త్రాలతో భయంకరముగా కనిపించెను. దానితో కుక్క గట్టిగా మొరగసాగెను.
దాని అరుపుకు ఏకాగ్రత భంగమైన ఏకలవ్యుడు కోపముతో కుక్కకు ఎట్టి గాయము చేయకుండా ఆ కుక్క నోటిలోకి 7 బాణాలను విసిరెను. నోటి నిండా బాణాలతో అది తన యజమానులను తిరిగి చేరుకొనెను. అలాంటి అద్భుత నైపుణ్యమును చూసిన పాండవులు కౌరవులు ఆశ్చర్యముతో ఇతడు ఎవరో శబ్దాన్ని బట్టి బాణాలను వేగముగా విసురగలుగుటలో నిపుణుడని భావించిరి. రాకుమారులు అడవిలో వెతుకుతూ చివరకు ఏకదాటిగా బాణాలను విడుస్తున్నట్టు ఏకలవ్యుని చేరుకున్నారు. ఆసక్తితో పాండవులు కౌరవులు అతని గుర్తింపును విచారింపగా, నేను ఏకలవ్యుడను, ద్రోణాచార్యుల వారి శిష్యుడను, ధనుర్విద్యను అభ్యసిస్తుంటిని అని తెలిపెను. హస్తినను తిరిగి చేరుకొని పాండవులు కౌరవులు తమ గురువు దగ్గరకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించారు. అర్జునుడు ఏకాంతంలో ద్రోణుని చేరి, ఆచార్యదేవ, ధనుర్విద్యలో నన్ను మించిన వారెవరూ ఉండబోరని మీరు నాకు హామీ ఇచ్చారు. అయినచో ఏకలవ్యుడు అందరికంటే నన్ను కూడా మించినవాడు ఎలా కాగలుగుతుండెను అని ప్రశ్నించెను. అది వినిన ద్రోణుడు క్షణము ఆలోచించి వెంటనే అర్జునుని వెంటబెట్టుకొని వెంటనే అడవికి బయలుదేరెను. వారు ఏకలవ్యుడు నిరంతరాయముగా అభ్యాసము చేస్తున్నట్టి ప్రదేశమునకు చేరుకునిరి. తన ఎదుట నిలిచి ఉన్నట్టి గురువును చూసి ఏకలవ్యుడు వెంటనే తన అభ్యాసమును నిలిపి సాష్టాంగ ప్రణామము చేసెను. తరువాత అతడిని ఆరాధించి ముకులిత హస్తాలతో అతని ఆదేశం కొరకు నిలుచుని, మీ శిష్యుడు మీ సేవ కొరకు సిద్ధము, ఆదేశింపగలరు అనెను. అప్పుడు ద్రోణాచార్యుడు, యువరాజా, నీవు నన్ను నిజముగానే గురువుగా భావించిన శిష్యుడవైనచో నాకు గురుదక్షిణను సమర్పించుకొనుము అనెను. అది వినిన ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు చివరకు తనను శిష్యుడిగా అంగీకరించనని ఆనందిస్తూ, గురుశ్రేష్ఠ, మిమ్ము అన్ని విధాలుగా సంతోషపెట్టుటకు ఆరాటపడుతుంటిని. నా నుండి మీరు ఏదైనాను కోరుకోవచ్చును అనెను. ద్రోణుడు, నేను కోరిన దానిని నీవు ఇవ్వదలచినచో వెంటనే నీ కుడి చేతి బ్రొటనవేలును నరికి నాకు ఇవ్వు అనెను. ఏ విధమైన సంకోచము లేకుండా ఏకలవ్యుడు తన కుడి చేతి బొటనవేలును తెగనరికి చిరునవ్వుతో ద్రోణాచార్యుని ఎదుట ఉంచెను. తరువాత ద్రోణుడు అర్జునునితో కలిసి తిరిగి వెళ్ళిపోయెను. ఏకలవ్యుడు సాధనను తిరిగి ఆరంభించెను. ఏమైనను అతడు గతంలో బాణాలను వేగముగా ప్రయోగించి పొందిన ఆనందమును ఇప్పుడు నష్టపోయినట్లుగా గమనించెను. అది అతనికి గొప్ప అసంతృప్తిని మిగిల్చెను. ఇంతటితో ఈ అధ్యాయము ముగిస్తున్నాను. తరువాతి విషయాలను తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.